Hello, good morning to you students. Welcome you all to the live interactive session from me, your Kasu sir. JEE నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ ఏదైనా వాళ్ళ ప్రిపరేషన్ సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితే, ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే నిస్సంకోచంగా ఏ విధమైన అనుమానాలు ఉన్నట్టయితే నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. సో విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ సంవత్సరం JEE ఎగ్జామ్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ కోసం NITs, IIITs మరియు IITs కోసం జరిగే ఈ పరీక్షలో మీ అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 10 లక్షల పైచిలుకు విద్యార్థులు అపేర్ అవుతూ ఉంటారు. 10 lakh అబోవ్ స్టూడెంట్స్ అపేర్ అవుతున్నారంటేనే కాంపిటీషన్ లెవెల్స్ని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో కాంపిటీషన్ అనేది కొంత సీరియస్గానే ఉంటుంది. సో కాంపిటీషన్ ఇంత సీరియస్గా ఉన్నప్పుడు మనం రాసే పరీక్షలో మీ ఏదైతే ఫోకస్ ఉందో, కాన్సన్ట్రేషన్ ఉందో, డెడికేషన్ లెవెల్స్ ఉందో పైగానే యాంటిసిపేట్ చేస్తాం మనం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ JEE ఎగ్జామ్ ఎప్పటి నుంచి అయితే ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లోకి పూర్తిగా మారిపోయిందో, ఇప్పుడు మీకు తెలిసిందే ఇంతకుముందు ఇది డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో కూడా కండక్ట్ చేసేవారు. సో ఆబ్జెక్టివ్ అయిపోయిన తర్వాత దీన్ని 2020 మ్యాచ్ లాగా కంపేర్ చేయొచ్చు. అంటే ఈ లాస్ట్ ఓవర్లలో మీరు ఏదైతే రన్స్ సాధిస్తారో అది చాలా కీలకం. సో ఈ చివరి స్టేజెస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్లో ఒక రకంగా చెప్పాలంటే రివిజన్లో మనకి ఎన్నో డౌట్స్ అనేవి మైండ్లో ఉండిపోతాయి. అండ్ ప్రెషర్కి మనం ఎప్పుడైతే గురవుతామో ఈ డౌట్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా మోతాదులో పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో మీరందరూ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా, మీకు ఏదైనా కష్టం అనిపించినా ఏ సందేహం లేకుండా అడగండి. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఐ కుడ్ సీ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్. చరణ్, హాయ్ నాన్న. సో ఏదైనా అక్షయ, ఎవ్రీబడి, ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ రిలేటెడ్ టు దిస్ యూ కెన్ ఆస్క్. ఇక్కడ ఆన్ ది గో, ఐ మీన్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఐ వాంట్ టు టెల్ యూ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో ఏం చేయాలి, నేను ఈ టైంలో ఏ విధంగా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనే చాలా మట్టికి సందేహాలు అనేవి మీ మనసులో గోచరిస్తూ ఉంటాయి. దీనిలో కొన్ని విషయాలు మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. పాయింట్ నెంబర్ 1, ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండేదే. అదేమి మీ ఒక్కరి సొంతం కాదు. మీరు రాస్తున్నారు JEE ఎగ్జామ్ కనుక మీరు ఒత్తిడికి గురవుతున్నారు కాదు. ఈ సృష్టి మొత్తం కూడా ప్రెషర్ లేకుండా పనిచేయదు. మనం అందరం దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. అయితే ఈ ప్రెషర్ని, ఈ ఫోర్స్ని అవుట్పుట్ కింద మార్చుకోవడం అనేది ఒక కళ, ఒక ఆర్ట్. దీన్ని మానసిక సంతులనం అంటే మెంటల్ బ్యాలెన్స్ ఉన్న విద్యార్థులు బాగా చేయగలుగుతారు. కొంత ఎవరైతే చిన్న చిన్న వాటికి ప్యానిక్ అవుతారో, అంటే ఏదైనా క్వశ్చన్లో ఆన్సర్ రాకపోయినా, క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగినా ఎవరైతే ప్యానిక్ అవుతారో వాళ్ళు అక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మిస్టేక్ చేసిన ప్రతి విద్యార్థికి పెనాల్టీ కింద ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో JEEకి ఉన్న గొప్పతనం అది ఆ క్వశ్చన్ స్టాండర్డ్తో పాటు ఆప్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే నువ్వు ఏ మిస్టేక్ చేయడం వల్ల తప్పుడు ఆప్షన్ని ఎంచుకుంటావో ఆ విషయం JEE పేపర్ సెట్టింగ్ ప్యానెల్కి బాగా తెలుసు. సో నేను ఒక చిన్న ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్లో ఒక పారామీటర్కి బదులు ఇంకొక పారామీటర్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అది మారిపోతుంది. మారిపోవడం వల్ల మీరు మిస్టేక్ చేస్తారు. సో మిస్టేక్ చేయడం వల్ల నీకు నెగిటివ్ మార్క్స్ రావాలన్నదే JEE దృక్పథం లేదా నీట్ ప్యానెల్ దృక్పథం. ఎందుకంటే మీరు పోతున్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి విచ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ కాలేజెస్. మరి అట్లాంటి బెస్ట్ కాలేజెస్లో విద్యార్థిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ తోటి IITస్కి ఏం పని చెప్పండి అన్న. నీకు బాగా కెమిస్ట్రీ వస్తే IITలో చేసేదేముంది? నువ్వు చదువుతుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితేను. నువ్వు బాగా ఫిజిక్స్, ఫ్రిక్షన్, మోషన్ చదివితే MBBS స్టూడెంట్స్కి ఏ ఉపయోగం? నువ్వు సర్జరీలు చేసేటప్పుడు ఎంత ఫ్రిక్షన్ ఉంది అనేది నువ్వు కొలుసుకోవు కదా. వాళ్ళు చూసేది ఏంది? వీడు లేదా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువుకున్న సబ్జెక్టులలో వీళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత ఉంది కదా. క్లారిటీతో ఉన్నారా లేదా బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అంటారు. అంటే అంధేరేమే తీరంటారు కదా, చీకట్లో గులకరాలు విసులుతున్నారా.
ఈ విషయం తెలుసుకోవాలన్న దృక్పథంతో జేడబ్ల్యూ పేపర్ కానీ నీట్ పేపర్ కానీ సెటప్ అవుతుంది. సో మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటే కాదు, మీ మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా పరీక్షించేదే ఈ ఎగ్జామ్ అనేది. సో డెఫినెట్లీ ఈ టైంలో ప్రతి ఒక్కరం ఎంతో కొంత ప్రెషర్కి గురవుతాం. ఈవెన్ సచిన్ టెండూల్కర్ టుక్ 3 years టు స్కోర్ హిస్ 100th century. భారతరత్న అవార్డు ఊరికే రాలేదు ఆయనకి, ఎంతో కష్టపడితే కానీ రాలేదు. సో గొప్ప గొప్ప విజయాలు సాధించిన ప్రతి ఒక్కరూ ప్రెషర్కి గురైన వాళ్ళే. నేను ప్రతిసారి చెప్తూ ఉంటా పిల్లలకి, తల్లి ఎన్నో కిలో పాస్కల్ ప్రెషర్కి గురవుతే కానీ తన గర్భాన శిశువు జన్మించదు. కానీ ఆ శిశువుని చూసుకోగానే తల్లి ఆ పురిటి నొప్పులన్నీ మర్చిపోతుంది. అదే మీ అవుట్పుట్, అదే మీ సక్సెస్, అదే మీ డెస్టినేషన్. మరి అది నువ్వు ఊహించుకుంటున్నావా సీరియస్గా? నీకుందా నిజంగానే నేను ఐఐటీలో, ఎన్ఐటీలో, ఏఎఫ్ఎంసీలో, ఎయిమ్స్లో, గాంధీ మెడికల్ కాలేజ్లో, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నన్ను నేను చూసుకోవాలి అని అనుకుంటున్నావా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చూసుకోవాలనుకుంటున్నావుగా, కలగంటున్నావుగా, డైలీ లేవగానే ఊరికే ఐఐటీ ప్రిపేర్ అవుతున్నా అనట్లేదుగా. నీ 12 ఏళ్ళ కళ సాకారం అవుతున్న వేలేగా. మరి అట్లాంటప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకోకపోతే ఎట్లా? ప్రెషర్ తట్టుకోవడానికి యోగా చేయి, మెడిటేషన్ చేయి, ఎన్ని గంటలు వండుకో, ఇంత తిను అంత తిను అన్న, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తే పర్ఫెక్షన్ వైపు వచ్చేది. ఒక ఎండిపోయిన మొక్కను పట్టుకొని బకెట్లు నీళ్ళు పోస్తే అదేం చిగురిస్తుంది కదా. సో చిన్నప్పటి నుంచి మీకున్న అలవాట్లే మిమ్మల్ని ఆ రెస్పెక్టివ్ కాలేజెస్లోకి తీసుకుపోతాయి. విద్యార్థి దశలో ఎవరు కూడా దురలవాట్లకేం గురి కాలేదు. ఫార్చునేట్లీ నా 24 ఏళ్ళ టీచింగ్ కెరియర్లో నేను చూసిన విద్యార్థులందరూ కూడా అన్ని రాష్ట్రాలు కావచ్చు, దేశం మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో నాకున్న ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఒక నిబద్ధతతో ప్రిపేర్ అవుతారు. కానీ ఏంటి లోపిస్తుందయ్యా అంటే ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్. మోటివేషన్ ఉంది, దే ఆర్ హైలీ మోటివేటెడ్, లేకపోతే ఇక్కడి వరకు ఎందుకు వస్తారు మీరు? కానీ గైడెన్స్ లేదు. అయితే నేను ఇప్పుడు ఈ చివరి దశలో, ఈ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ స్లాగాస్ ఆఫ్ మై ప్రిపరేషన్, వాట్ ఐ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ డూ, how can I combat the pressure that I'm going to encounter during the examination when I am in the exam hall. క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఇట్లా కొడితే బాగుండు, అట్లా కొడితే బాగుండు అని మనం చాలా అనుకోవచ్చు. కానీ పిచ్ మీద ఉన్నది మీరేగా, రేపొద్దున ఆడబోయేది మీరేగా. ఆడబోయినా ఓడబోయినా గెలిచిన మీరేగా. మరి మీకుండే ఒత్తిడి అనేది స్వాభావికమే కదా నాన్న. మరి ఈ ఒత్తిడి గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు పర్సనల్గా నచ్చదు. ఒత్తిడి అనేది సర్వసాధారణం. ఇది లేనిది నేను చెప్పాను కదా, సృష్టికే అర్థం లేదు. మనం ఎంత ఈ ఒత్తిడిని ఏ విధంగా ఈ చివరి స్టేజెస్లో స్ట్రీమ్ లైన్ చేయాలి, ప్రెషర్ని అవుట్పుట్ కిందికి మార్చాలి చెప్తూ ఉంటా. సముద్ర గర్భంలో ఒత్తిడికి గురైన నీటి బిందువు ముత్యం లాగా మారితే ఒక వేడి ప్యాన్ మీద వేసిన నీటి బిందువు ఆవిరైపోతుంది. మరి దానికి దీనికి తేడా ఏందయ్యా అంటే సముద్ర గర్భంలో విపరీతమైన మానసిక ప్రశాంతత, పీస్ఫుల్ ఉంటుంది, క్వైట్ ఉంటుంది, ఎజిటేటెడ్ మైండ్ సెట్ కాదు. ఎవరైతే ఎక్కువ ఆరాట పడతారో ఈ టైంలో, ఈ క్వశ్చన్ చేయాలా, ఈ బుక్ చేయాలా, పీవైక్యూస్ చేయాలా, కాన్సెప్ట్ రివిజన్ చేయాలా, ఏది వద్దు. నీ బలాలని, నీ స్ట్రెంగ్త్స్ని క్రోడీకరించుకునే టైం వచ్చింది. స్ట్రీమ్ లైన్ చేయాల్సిన టైం వచ్చింది. ఒక దగ్గరికి చేర్చాల్సిన టైం వచ్చింది. ప్రతి ఒక్కరిలో ఒక ఆరా అనేది ఉంది. మీ అందరిలో ఫినామినల్ ఎనర్జీ ఉంది. పేరెంట్స్ చెప్పిన మాటలో, మీ టీచర్లు మీకు ఇచ్చే మార్కులో మీ స్ట్రెంగ్త్కి కొలమానం కానే కాదు. మీలో ఉన్న ఈ అనూహ్యమైన శక్తి, స్ట్రెంగ్త్ అనేది పూలప్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నువ్వు మీ నాన్న కంటే బాగా ఇంగ్లీష్ పేపర్ చదవగలుగుతావు.
అవునా కదా? మాకంటే బాగా పరిగెత్తగలుగుతావు, మాకంటే బాగా టెక్నాలజీని వాడగలుగుతావు, మాకంటే బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు చూపేయగలుగుతావు, ఏదైనా పనిస్తే క్షణాల్లో చేసుకుని రాగలుగుతావు. కానీ ఇదంతా డైవర్సిఫైడ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్. ఇది దీని అన్నిటినీ ఒక దగ్గరికి స్ట్రీమ్లైన్ చేయాల్సిన టైం వచ్చింది. సార్ మరి ఏం చేయాలి? స్ట్రీమ్లైన్ చేయాలని చెప్తున్నారు కదా, బాగానే ఉంది. స్ట్రీమ్లైన్ చేయాలి అంటే ఏం చేయాలి? స్ట్రీమ్లైన్ చేయడానికి మొట్టమొదటిగా మీరు NCERT లేదా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఏదైతే సమ్మరీ ఉందో ఆ సమ్మరీని మాత్రమే రివిజన్ చేయాలి. అయితే సార్ టెక్స్ట్ బుక్లో మొత్తం థియరీ ఉంది కదా, దీన్ని ప్రిసైజ్లీ అండ్ కాన్సైజ్లీ నేను ఏ విధంగా చేయగలుగుతాను, ఏ రకంగా నేను దీన్ని స్ట్రీమ్లైన్ చేయగలుగుతాననే సందేహం అనేది సర్వసాధారణం. దీనికి నా దగ్గర ఉన్న సమాధానం, మీ దగ్గర JEE లేదా నీట్ సిలబస్ అనేది ఉంది. ఆ సిలబస్ షీట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే కాన్సెప్టే తీసుకుందాం. అది కెమిస్ట్రీలో ఉంది, ఫిజిక్స్లో కూడా ఉంది. ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మీరు ఏదైతే ఐన్స్టైన్ ఈక్వేషన్ ఉందో, లేదా ఎఫెక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఆన్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ గ్రాఫ్ ఉందో, లేదా ఇంటెన్సిటీ వర్సెస్ దాని రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని ఒక హైలైటర్ పెన్ తీసుకొని హైలైట్ చేయండి. ఎట్లనన్నా JEE సిలబస్లో ఉన్న కాన్సెప్ట్, అదేవిధంగా ఇక్కడ NCERTలో ఉన్న థియరీ. ఎందుకంటే JEE ప్యానల్లో ఫార్చునేట్లీ JEE పేపర్ సెట్టింగ్ ప్యానల్లో కెమిస్ట్రీ దానిలో NIT వరంగల్లో, నేను చదువుకున్న NIT వరంగల్లో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. పేరు రివీల్ చేయడానికి కుదరదు. సార్ నాకు చెప్పారు పర్సనల్గా, వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ మై క్యాంపస్ రీసెంట్లీ అంటే పోస్ట్ కోవిడ్ 2021లో కలిసినప్పుడు సార్ చెప్పారు, మాకు కొన్ని నార్మ్స్ ఉంటాయిరా పేపర్ సెట్ చేయడానికి, దానిలో ముఖ్యంగా మేము NCERT సిలబస్ నుంచి ఎక్కువ డీవియేట్ కాకూడదు అనేది మాకు చెప్తారు అని చెప్పాడు. సో సార్ ఈ విషయం చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే NCERT పరిమితిలోనే ఈ పరీక్ష అనేది జరుగుతుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ ది విడ్త్, నాట్ ది అప్లికేషన్ పర్స్పెక్టివ్, డెప్త్ కాదు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం విడ్త్ని కవర్ చేస్తున్నామో, there are 2 points that we have to focus. One is width, the other is depth. Depth is infinite. You cannot exactly say what are the standard of the question that are asked. I'll come to that later. But first, width. In width, I want to tell you what you need to do is to highlight the important topic once again. నీకు బలమైన చాప్టర్లలో మాత్రమే, ఇది అండర్లైన్ చేసుకో. నీకు స్ట్రెంగ్త్ ఉన్న చాప్టర్లలో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కెమిస్ట్రీలో అయోనిక్ ఈక్విలిబ్రియం రాదు, ఇప్పుడు నేను దాని జోలికి పోను. నాకు ఫిజిక్స్లో రొటేషనల్ మోషన్ రాదు, నేను దాని వంక చూడాలి. నాకు వచ్చిన, నాకు గ్రిప్ ఉన్న, నేను ఫెమిలియర్ అయిన ఒక సబ్జెక్ట్కి ఒక 70 to 80% ఆఫ్ ద సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రివైజ్ చేస్తా. NCERT నోట్ బుక్స్ తీసుకుంటా, ఆ బుక్స్లో 100% ఆ టాపిక్స్ అన్నిటినీ నేను హైలైట్ చేస్తా. హైలైటర్ పెన్ దొరుకుతుందన్న మీకు. హైలైట్ చేసేటప్పుడు ఏదో మరకలు గీసుకుంటూ పోవడు కాదు, చదవాలి. ఓకే, ఇది వాన్ డెర్ వాల్ రేడియస్ గురించి రాశారు, ఓకే, ఇది పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ గురించి ఉంది, ఓకే, ఇది ఫార్ములా. అయానిక్ రేడియస్ గురించి రాశారు, అయనైజేషన్ పొటెన్షియల్ పెరుగుతుందా తగ్గుతుందా, లాంథనైడ్ కాంట్రాక్షన్, అచ్చా ఇదా లాంథనైడ్ కాంట్రాక్షన్, ఓ కరెక్ట్. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మొత్తం ఏదైతే మీ సిలబస్, మీ బలమైన 60 to 70% ఆఫ్ ది పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ని రిపీటెడ్గా రివైజ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే మీ పరీక్షకి దగ్గర ఎంత లేదన్నా మీకు తెలిసిందే, we have 4, 5, 6, 7, 8 days left. సో NCERT నుంచి డీవియేట్ కాకండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రాక్టీస్ కోసం
ఇప్పుడు ప్రాక్టీస్ ఏం చేయాలి? ఈ చివరి స్టేజెస్లో మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి రీజనే అదే. ఇప్పుడు మీరు గత 3 లేదా 4 సంవత్సరాల జేడబ్ల్యూ పేపర్స్ మాత్రమే చేయండి. నాట్ ఆల్ PYQs, రిమెంబర్ దిస్. 3 లేదా 4 సంవత్సరాలు. లేటెస్ట్ ఈజ్ 23, 21, 20. కోవిడ్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఈ పేపర్స్ని రిపీటెడ్గా చేయండి. సార్ చాలా లేదు నాన్న, ఒక్కొక్క సెషన్లో 8 పేపర్లు ఉన్నాయి. 4 రోజులు జరిగింది కదా, కనీసంగా 4 రెండ్లు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 8 పేపర్లు. 8 3 24, 24 × 30, అవునా కదా? 720 క్వశ్చన్స్ ఉన్నాయి. రిపీటెడ్లీ ఇవే చేయండి. NCERT థియరీని హైలైట్ చేశారు, అవునా? ఈ రీసెంట్లీ కోవిడ్ నుంచి 2020 నుంచి 23 వరకు PYQs అన్నీ రిపీటెడ్లీ అయిపోయినా సరే చేయండి. ఇంకొక విషయం, ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ జోలికి ఇంకా పోకండి. పార్ట్ టెస్ట్లు చేయకూడదు, ఫుల్ టెస్ట్లు మాత్రమే రాయాలి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అంటే నేను ఇది మాట్లాడుతుంది ఎవరైతే 200 మార్కుల పై చిలుకు ఈజీగా స్కోర్ చేయగలుగుతారో వాళ్ళ గురించి కాదు. ఎవరైతే ఈ డేంజర్ జోన్ ఉంటుంది కదా అన్న, 120 to 150. ఎందుకంటే చాలామంది విద్యార్థులు జేడబ్ల్యూ మెయిన్లో, మన తెలుగు విద్యార్థులు ఎస్పెషల్లీ ఈ జోన్లోనే ఆగిపోతారు. ఇది రిస్కియెస్ట్ జోన్. ఎందుకంటే ఇక్కడ ఆగిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఈ పాయింట్లో ఆగిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది, ఫినామినలీ హై ఉంటుంది. ఇది 120 to 150 లేదా 80 to 120. మీరు చూస్తే మెజారిటీ ఇప్పుడు 10 లక్షల పైచిలకు విద్యార్థులు రాస్తారు నాన్న. ఓకే, ఐ డెంట్ గెట్ యూ సార్. టాప్ PYQs చేస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, రైట్? టాప్ PYQs చేస్తే ఐ డెంట్ గెట్ యూ సరిపోతుందా? టాప్ PYQs రీసెంట్ PYQs చేయాలి, అదే చెప్పేది. ఓకే, రీసెంట్లీ ఏవైతే PYQs అడుగుతున్నారో అవి 2020 to 2023 తప్పకుండా చేయాలి. ఆల్రైట్ రాహుల్, రీసెంట్ PYQs చేయాలి. PYQs చేస్తే సరిపోతుందా? సరిపోవడం కాదు నాన్న, యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ ఫెమిలియారిటీ విత్ ది టాపిక్ కాన్సెప్ట్. ఇప్పుడు పేపర్ చూడండి, ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ తీసుకుంటే మన పిచ్ల మీద చిన్నోళ్ళు, నిన్న మొన్న వచ్చిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ కూడా చితగ్గొడతారు. అదే పోయి ఒకసారి బయటి పిచ్ల మీద ఆడరంటారా నాన్న అంటే మాత్రం వీళ్ళకి భయం అవుతుంది. ఇప్పుడు ఫెమిలియారిటీ అనేది అంటే మనం రోజు నేను తొక్కే సైకిల్ని నేను బాగా తొక్కగలుగుతా, ఎవరితో ఫ్రెండ్ తీస్తే ఫంబుల్ అవుతా. ఏదైనా అంతే లైఫ్లో. రేపు పొద్దున మీరు పోయినప్పుడు క్వశ్చన్ పేపర్లో 50% పైచిలుకు ప్రశ్నలు కొత్తవే. కొత్త క్వశ్చన్ చూసినప్పుడు కొత్తగా అనిపించడం అనేది సహజమే కదా. మీకు కొత్తగా అనిపించకుండా అయితే ఉండదు కదా. కానీ ఒక్క నిమిషం దాంతో పరిచయం పెంచుకుంటే, ఓహో ఈ క్వశ్చన్ని నేను 2021 జనవరి సెషన్లో చూసిన కదా అన్నట్టు నీకు అనిపించాలి. ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ గ్లిమ్స్లో ఇట్ విల్ గివ్ యూ అన్ ఇంప్రెషన్ దట్ ఇట్స్ న్యూ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ న్యూ క్వశ్చన్. ఫస్ట్ గ్లిమ్స్లో, మొదటి చూపులో నీకు అనిపించేది డెఫినెట్లీ ఇదేదో కొత్తగా ఉంది అని. కానీ గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఒకసారి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఒక్క నిమిషం దానికి హలో అని చెప్పినామనుకో, అది నీకు ఈజీగా ఆన్సర్ ఇస్తుంది. సో క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వచ్చేస్తుంది, నేను ఖచ్చితంగా ఎగదీస్తా అనుకోవద్దు. మీకు మొత్తంగాను 90 క్వశ్చన్లలో 180 నిమిషాల్లో 90 క్వశ్చన్స్, 90లో చేయాల్సింది 75. అంటే నీకు ఇచ్చిందే అక్కడ టైం 2.5 నిమిషాలు దగ్గర 2.5 minutes టైం ఇస్తున్నారు. 2.5 minutesలో నాకు విషయం అర్థం కాదు ఏంటంటే 75కు 75 అటెంప్ట్ చేయడం అనేది ఓకే, అందరి వల్ల కాదు. సపోజ్ నేను 60 మాత్రమే చేద్దాం అనుకుంటున్నా, జాగ్రత్తగా నేను 60 చేద్దాం అనుకుంటున్నా. నేను NIT వరంగల్లోనే చదివింది. 60 క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. 60 క్వశ్చన్స్కి 180 minutes అంటే క్వశ్చన్కి 3 నిమిషాలు ఇచ్చినట్టే కదా నాకు. 3 నిమిషాలు నీకు సాల్వ్ చేయడానికి పట్టదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది 3 నిమిషాలు పడుతుందంటే వానికి ఆన్సర్ వస్తలేదని అర్థం.
ఏ క్వశ్చన్కి అయితే నీకు ఆన్సర్ వస్తుందో ఆ క్వశ్చన్కి పట్టే యావరేజ్ టైం గుర్తుపెట్టుకున్నా అన్న 1 to 2 minutes. తెలిసిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, తెలియని క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. మరి నీకు 60 క్వశ్చన్లేనే అటెంప్ట్ చేస్తాను అనుకున్నప్పుడు బేటా నీకు 3 నిమిషాలు పట్టదు. కానీ 3 నిమిషాలల్లా ఎట్లా టైం స్ప్లిట్ అవుతుందో జాగ్రత్త వినండి. మొదటి 30 seconds నుంచి 60 seconds వరకు నీకు టైం అనేది క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి పడుతుంది. మేక్ దిస్ మార్క్, రిమెంబర్ దిస్. దీనికి రీప్లేస్మెంట్ లేదు, స్టాటిస్టికల్ డేటా ఇది. మొదటి 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు టైం పట్టేది అర్థం చేసుకోవడానికి. ఈ క్వశ్చన్లో ఈ డేటా ఉందా, ఓకే దీన్ని ఈ విధంగా సింకప్ చేయాలా అని. ఆ తర్వాత 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు నీకు పట్టేది దేనికో తెలుసా? ఐడియా తట్టడానికి. ఏ కాన్సెప్ట్ వాడాలి నేను దీనిలో అని. ఒకసారి మన గొడ్డలిని సానబడితే చెట్టు నరకడానికి ఎక్కువసేపు పట్టదు బేట. చెట్లు నరకడం నేరం. నేను దాన్ని సమర్థిస్తూ మాట్లాడతలేను, చెట్లు నరకమని చెప్తలేను. సామెత. చెట్టు నరకాలంటే కావాల్సింది బలమైన భుజాలు కాదు, చేతులు కాదు, షార్ప్ యాక్స్ అని చెప్తారు, పదునైన ఆయుధం. సో నీకు క్వశ్చన్ చదివినాం, అర్థం చేసుకున్నాం, అటెంప్ట్ చేస్తాం. అటెంప్ట్ చేసేటప్పుడు 2 పారామీటర్స్. ఒకటి కాన్సెప్చువల్ క్వశ్చన్ కదా, కాన్సెప్చువల్ క్వశ్చన్సే కదా బేటా. అంటే ఈ కింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షో tautomerism? You will realize yes, the compound which is having alpha hydrogen atom adjacent to the carbonyl group will show the tautomerism. అంటే చదివినాం, షో tautomerism. ఆప్షన్ ఏ సంథింగ్, బి సంథింగ్, సి సంథింగ్, డి సంథింగ్. చూసినావు, 30 seconds పట్టింది. కండిషన్ గుర్తు తెచ్చుకున్నావు. ఆ tautomerism అంటే ఆల్ఫా హైడ్రోజన్ కావాలి నాకు. చూస్తున్నావు ఆల్ఫా హైడ్రోజన్, ఖతం దొరికింది, పెట్టేసినావు. 2 నిమిషాలు. సార్ మరి 3 నిమిషాలు ఎప్పుడు పడుతుంది? క్యాలిక్యులేషన్లకు 1 నిమిషం పడుతుంది. క్యాలిక్యులేషన్లలో కూడా బేటా అప్రాక్సిమేషన్స్, ఎజంప్షన్స్ చాలా ఇంపార్టెంట్. నేను కెమిస్ట్రీ విషయమే ఎక్కువ మాట్లాడతాను, నాకు మిగతా సబ్జెక్ట్ రావు కదా. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్లలో ఎట్లుంటుందంటే వాళ్ళు ఏం చేస్తారు, పైన ఏదో ఒక డేటా ఉంటుంది న్యూమరేటర్లో. ఆ డేటా ఏదో 3.6 ఇంటూ సమ్ 10 power సంథింగ్ ఉంటుంది. కింద ఏమో అలగేటర్ నెంబర్ ఉంది 6.023 10 power 23. సో ఈ 6 ఆర్ తీసేసుకోవాలి. 36 పైన ఉంది, 3.6 పైన ఉంది, కింద 6 ఉంది. ఆ 36 ఫ్యాక్టర్లోకి మార్చేసుకొని తీసేసుకోవాలి తప్ప కరెక్ట్గా చూస్తా, గురి చూసి కొడితే అవసరం లేదు. మీకు ఆన్సర్లలో స్లైట్ వేరియేషన్స్ అనేవి సర్వసాధారణం. అక్యురేట్ ఆన్సర్స్ అనేవి దేనిలో పెట్టాలి? మీరు న్యూమరికల్ వాల్యూ బేస్డ్ దానిలోనే పెట్టాలి. దానిలో కూడా ట్రంకేట్ చేసుకోవచ్చు, రౌండ్ ఫిగర్లకు మార్చుకోవచ్చు, సిగ్నిఫికెంట్ ఫిగర్లలో పెట్టుకోవచ్చు. కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లలో ఇప్పుడు 0.528 ఉంది, 0.53 ఇస్తారు. 0.528 కోసం మీరు అర్రలు దాచాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు మోస్ట్లీ ఈక్లిబ్రియంలో వస్తుంది. ఈక్లిబ్రియంలో మీరు చేస్తున్నప్పుడు అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్డ్ సొల్యూషన్స్ వస్తాయి. దాన్ని అయితేనేమో ఆల్ఫా అని వస్తుంది ఒకటి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. దాన్ని 1తో నెగ్లెక్ట్ చేసి కొట్టేసేయాలి. లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడాలజీ అని ఒకటి ఉంటుంది బెటా. హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్? ఐల్ కమ్ టు దట్. నిఖిత, దట్స్ అ గుడ్ క్వశ్చన్, ఐల్ కమ్ టు దట్. సో ఈక్లిబ్రియం లాంటి వాటిలో క్యాలిక్యులేషన్ సంబంధించిన ఏవైతున్నాయో క్యాలిక్యులేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్కి అప్రాక్సిమేషన్స్, ఎజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ తోటి తొందరగా చేసేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్లు సపోజ్ మీకు ఇది మ్యాథ్లో జరుగుతుంది బాగా. ఇప్పుడు మ్యాథ్ ఎట్లాంటి సబ్జెక్టో చెప్తా, ఎవరైనా మ్యాథ్స్ టీచర్లు చూస్తే తిట్టుకుంటున్నాను. మ్యాథ్స్ అనేది స్వీట్ డిష్ లాంటిది నాన్న. స్వీట్ డిష్ అని మీ అందరికీ ఇష్టం. మ్యాథ్స్ అంటే ఇష్టం కానీ ఎంపీసీ తీసుకున్నారు కదా మీదంతా. కెమిస్ట్రీ అని ఇష్టం అని ఎవరైనా ఎంపీసీ తీసుకుంటారా? మ్యాథ్ అంటే ఇష్టం, ఎంపీసీకి పోతా డాడీ అన్నావు, తీసుకొచ్చి జాయిన్ చేశాడు. మ్యాథ్ ఇష్టం కదా, ఇప్పుడు నాకు స్వీట్స్ అంటే ఇష్టం, బాగా ఆకలి అవుతుంది,
స్వీట్ పెట్టుంది, తిన్నాక ఆకలి అవుతుందా? మ్యాథ్స్ కూడా అంతే. ముందు టేకప్ చేసిన వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. పేపర్ ఇవ్వగానే అదేదో గవర్నమెంట్ ఆర్డర్ పెట్టినట్టు లేదా బ్రహ్మసూత్రం లాగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీని ఎంపీసీ ఆర్డర్లో రాస్తా అట్లా ఉండదు నాన్న. అట్లనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. మీరు ఏం చేయాలరా, మీకు కంఫర్టబుల్ ఉండేది ముందు పికప్ చేయండి, తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ వచ్చేది. నేనైతే కెమిస్ట్రీ అని చెప్తా. ఎందుకు చెప్తా నేను బికాస్ నా ఐఎమ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ ఆఫ్ కెమిస్ట్రీ అట్లా ఉండదు కదా. నేనేమన్నా ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీనా? నీ మార్కులే మా ధ్యేయం కదా. నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు, నీ ర్యాంక్ ఎంత అంటారు. నీ కెమిస్ట్రీలో ర్యాంక్ ఎంత, ఫిజిక్స్లో ర్యాంక్ ఎంత, లేకపోతే మీ సార్ ఎంత బాగా చెప్పారు, ఇదంతా ఉండదు కదా. సో కెమిస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫికల్ట్ ఉండదు. ఇంతవరకు జరిగిన ఐఐటి పరీక్షలలో ఎక్సెప్ట్ మే 95 ఎప్పుడు కూడా కెమిస్ట్రీ డిఫికల్ట్ వచ్చిందట అట్లా ఉండదు. కెమిస్ట్రీ ఎప్పుడు మీడియాకర్ అని ఉంటుంది, ఈజీ అని ఉంటుంది. సో ఫస్టే మీరు ఆ మ్యాథ్స్ పెట్టుకొని లెందీగా సాల్వ్ చేసుకుంటా పోడు, క్యాలిక్యులేషన్లో ఎక్కువ టైం పడుతుంది. లేదా ఫిజిక్స్ కొంత భయపడతారు మా తెలుగు రాష్ట్రాల పిల్లలు, మహారాష్ట్ర పిల్లలు ఫిజిక్స్ అంటే కొంచెం భయపడతారు. ఫిజిక్స్ పెట్టుకొని ముందే వానికి పోయి సైకలాజికల్గా దెబ్బతిన్నాం అట్లద్దు. కెమిస్ట్రీ పెట్టుకొని నిమ్మలంగా చేసుకుంటా పోండి, 50 నిమిషాలలో 15 క్వశ్చన్లు కరెక్ట్ వస్తాయి మీకు. ఇక్కడ మిగిలిన 10 నిమిషాలు లాస్ట్కి వాడుకోవచ్చు. అది నా సలహా, అది మిగతాది మీ ఇష్టం. ఇందులో క్యాలిక్యులేషన్లలో మీకు సపోజ్ 3 నిమిషాలు దాటిపోయింది అనుకోండి, మీరు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, పోతూనే ఉన్నది, ఎంత కూడా వస్తలేదు, ఆపేయండి. ఈగో మీరు తీసుకోవద్దు. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఏం చేస్తారు, దీని అంతు చూస్తా, దీన్ని రఫ్ ఆడించేస్తా, దీని సంగతి ఎందుకు చెప్తా. నాన్న నువ్వు చెప్పేది ఏం లేదు సంగతి, అదే మన సంగతి చెప్తుంది అక్కడ ఎగ్జామ్లో. మనం పోతులు కొట్టడం, తొడలు కొట్టడం వల్ల ఆన్సర్లు రావు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈగోలకు వద్దు, బేషుజాలకు వద్దు. 75 ప్రశ్నలు 75 మంది దేవుళ్ళతో సమానం అనుకోండి. అయ్యా నన్ను ముందుకు తీసుకెళ్ళు, నన్ను ఐఐటీలో పడి అనుకుంటూ ప్రతి మెట్టుకు ఎట్లయితే మీరు గుడికి పోయేటప్పుడు దండాలు పెట్టుకుంటూ వాటికి బొట్లు పెట్టుకుంటూ పోతారో ఇట్లా ప్రతి క్వశ్చన్ని అట్లే ట్రీట్ చేసుకుంటూ పోవాలి తప్ప అగ్రెషన్ పనికిరాదు. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ప్రయత్నంలో మనం బొక్కబూర్ల వాడనే తప్ప దానికి ఏం కాదు. సో ఎప్పుడైతే 3 నిమిషాలు దాటిపోతుందో కట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. దట్ మీన్స్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, ఏదో చిన్న కిరికిరి ఉన్నది, టైం పడుతుంది, జాగ్రత్తగా చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫిజికల్లో క్యాలిక్యులేషన్కి హౌ టు రివైజ్ కంప్లీట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ షార్ట్ టైమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆఫ్టర్ ఐ డిస్కస్ అబౌట్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆల్రైట్, నౌ లెట్ మీ టాక్ అబౌట్ ది ఆర్గానిక్ chemistry. See, organic chemistry, what sort of questions are asked? You know that there are 2 types of questions in organic chemistry. One is conceptual, the other is reaction based. You should know in JEE mains, reaction based are 40%. Compound A, bromine CCl4, B, alcoholic KOHC, NaNH2D, copper hot tube E. E undergoes electrophilic substitution. అంటే electrophilic substitution అంటే ఈ బెన్జీన్ అంటే ఈ నుంచి మొదలు పెట్టిండు వీడు, ఈథేన్ నుంచి మొదలు పెట్టిండు అట్లా. ఓకే నాన్న, ఓకే షూర్, మేబీ ఐ విల్ టాక్ టు యూ ఇన్ ఎ లౌడర్ పిచ్. యా, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఇక్కడ ఆర్గానిక్లో నెంబర్ 1 ఈజ్ రియాక్షన్. ఐ థింక్ యూ కెన్ హియర్ మీ నౌ. రూపా వినబడుతుందా అమ్మా? ఇప్పుడు కొంచెం నీ వాల్యూమ్ సెట్టింగ్ కూడా చూసుకో తల్లి ఒకసారి. సో ఆర్గానిక్లో 40% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ రియాక్షన్ బేస్డ్, రియాక్షన్ ఓరియంటెడ్ ఉంటాయి. ఎంత? 40%. ఇప్పుడు నేను చెప్పాను కదా ABCD ఎట్సెట్రా రియేజెంట్ బేస్డ్ ఉంటాయి. 60% ఆఫ్ ది క్వశ్చన్ కాన్సెప్ట్ బేస్డ్. కాన్సెప్ట్ బేస్డ్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెజొనెన్స్ స్ట్రక్చర్ ఈస్ మోర్ స్టేబుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ మోర్ ఎసిడిక్, ఈ రకమైన క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ 60%. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ అరోమాటిక్, ఇవి 60% అన్న గుర్తుపెట్టుకోండి. సో రిస్క్ లేదు మనకి ఆర్గానిక్లో, రిస్క్ ఉండదు, మీరు అనుకునేంత రిస్క్ ఉండదు. 30లో 10 క్వశ్చన్లు ఖచ్చితంగా
10 క్వశ్చన్లు ఆర్గానిక్ నుంచి వస్తే 6 క్వశ్చన్లు కాన్సెప్చువల్గా వస్తాయి. 1-2 అటు ఇటు కావచ్చు. ఇందులో జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కువ ఫోకస్ కాన్సెప్ట్స్ బేస్డ్ పెట్టండి. మిస్టేక్ జరిగే ఛాన్సెస్ రియాక్షన్ బేస్డ్లో ఉంటాయి. కొన్ని రియేజెంట్ లక్షలాది రియేజెంట్స్ ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కాన్సెప్చువల్ క్వశ్చన్లలో తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ చాప్టర్ల మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాలి సార్? జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెరిజం, ఈ రెండు, గుడ్ మార్నింగ్ అభిమాన్, ఈ రెండు బాగా రివైజ్ చేయండి. జిఓసి, ఐసోమెరిజం. తర్వాత రియాక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా బేటా, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అంట. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ అడిషన్, SN1, SN2 రియాక్షన్ మెకానిజం చూసుకోండి. SN1, SN2 మధ్య తేడా ఏంది, E1, E2 ఎలిమినేషన్ మధ్య డిఫరెన్సెస్ ఏంది, ఆల్కిన్ మోర్ రియాక్టివ్, ఆల్కైన్ రియాక్షన్ మెకానిజం. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్ట్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ GOC, ఐసోమెరిజం, తర్వాత ఏంది రియాక్షన్ మెకానిజం, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఇంక్లూడ్ అయిన ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, క్రోమటోగ్రఫీ, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, వాక్యూమ్ డిస్టిలేషన్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవి ఇందులో ఐపీకి కూడా చదువుతున్నాం కదరా, ఐపీకి ప్రిపేర్ అవుతున్నాం కనుక బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ ఉంటుంది. దానిలో ఏం లేదు, గ్లూకోజు స్ట్రక్చరు, దాని మ్యూటా రొటేషన్, ఫ్రక్టోజు దాని స్ట్రక్చరు, హావర్త్ ఫార్ములా అంటారు, రింగ్ స్ట్రక్చర్లు ఉంటాయి అంతే. సుక్రోజ్, గ్లైకోసైడిక్ లింక్స్ అని ఉంటుంది. ఇది ఐపీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూసుకొని ఒక్కసారి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అని ఉంటుంది అమైనో యాసిడ్స్లో, అంతే. అది మాత్రం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, పోగొట్టుకోవద్దు. ఆర్గానిక్ విషయానికి వస్తుంది. ఇన్ఆర్గానిక్ సంగతి మాట్లాడుకుందాం. నాన్న సిలబస్ ట్రిమ్మింగ్ జరిగినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఎగిరిపోయింది ఇన్ఆర్గానిక్లోకి వెళ్ళే. అసలు ఇన్ఆర్గానిక్లో ఉండేదే గట్టికి కొడితే 5 చాప్టర్లు. పీ బ్లాక్ అంతా ఒకటే, అంత పెద్ద కుప్ప ఉన్న పీ బ్లాక్ అంతా ఒకటే. ఎస్ బ్లాక్ తీసేసింది, హైడ్రోజన్ పోయింది, మెటలర్జీ పోయింది. ఆ మెటలర్జీ ఉన్నప్పుడన్నా హైడ్రోమెటలర్జికల్, పైరోమెటలర్జికల్ ప్రాసెస్ గురించి ఇవన్నీ అడిగేటోళ్ళు, అది పోయింది. ఇవి ఉన్నది ఏంటంటే పీరియాడిక్ ప్రాపర్టీస్. అదే గుంజు కొడితే మళ్ళీ పీరియాడిక్ ట్రెండ్స్, అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, ఇదే మళ్ళీ పీ బ్లాక్ ఎలిమెంట్ ట్రెండ్స్ ఆఫ్ ది ఎలిమెంట్ అని ఒక్కటే పెట్టినారు. పీ బ్లాక్ ఎలిమెంట్ మొత్తం తీసేసి ట్రెండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మళ్ళీ ఇదే అయనైజేషన్ ఎనర్జీ, 5th గ్రూప్లో ఏమవుతుంది, 6th గ్రూప్లో ఏమవుతుంది, వాట్ యూ కాల్ దిస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది అని, ఇంతే. సింపుల్ క్వశ్చన్సే. రియాక్షన్ విత్ ఎయిర్ ఏంటి, రియాక్షన్ విత్ డైల్యూట్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్, రియాక్షన్ విత్ NaOH, అంతే. సో మనకు మ్యాక్సిమం సిలబస్ అనేది తగ్గింది. సో నేను సలహా ఇచ్చేది ఇన్ఆర్గానిక్ ప్రిపరేషన్కి థియరీ చదివే కంటే ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ థియరీ చదువుకున్నా కూడా ఓపీ టాండన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ రెండోన్ టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంది అంటే ఓపీ టాండన్, గుర్తుపెట్టుకోండి. ఓపీ టాండన్ టెక్స్ట్ బుక్లో ఓపీ టాండన్ టెక్స్ట్ బుక్లో సమ్మరీ ఉంటుంది ప్రతి చాప్టర్ వెనకాల. మీ అందరి దగ్గర ఆల్రెడీ ఉండాలి అది ఈ పాటికే. లేనోళ్ళు మళ్ళీ మొత్తం ఐపీ టెక్స్ట్ బుక్ తీసుకొని చదవకండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సమ్మరైజ్ ద థియరిటికల్ చాప్టర్, బికాస్ హోల్ చాప్టర్ లుక్స్ లైక్ ఎ సమ్మరీ ఇట్ సెల్ఫ్, థియరీ ఇట్ సెల్ఫ్. అని ఎట్లా సమ్మరైజ్ చేస్తారు మీరు? ప్రతి పేజీలో థియరీనే. ఇప్పుడు నేను ఈక్లిబ్రియం తీసుకుంటా, కేపీని హైలైట్ చేస్తా, కేసీని హైలైట్ చేస్తా, కేసీ రిలేషన్షిప్ హైలైట్ చేసుకుంటా, అంతే. పీహెచ్ అంటే ఏందో చూసుకుంటా. ఈ ఇన్ఆర్గానిక్లో ఏం చేస్తున్నాను? సమ్మరీ ఎట్లా చేస్తావు? చేయలేవు. సో ఇన్ఆర్గానిక్ సమ్మరీస్ ఆల్రెడీ ప్రిటెక్స్ట్ సమ్మరీ, మీకు ఎక్కడైతే టెక్స్ట్ బుక్లలో సమ్మరీ ఉందో అది చూసుకోండి. నేను సజెస్ట్ చేసేది ఓపీ టాండన్. అయితే మార్కెట్లో కొన్ని హ్యాండ్ బుక్స్ అని ఉన్నాయి, అరిహంత్ వాళ్ళది హ్యాండ్ బుక్ అని ఉంది, అదైనా పర్లేదు. సమ్మరీ ఇచ్చే ఏ పుస్తకం అయినా సరే మీరు ఈ టైంలో రివిజన్ చేసుకొని మొత్తం PYQస్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే నేను ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, మీరు PYQస్ని ఎక్కువ అటెంప్ట్ చేయండి. నా సలహా PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు కొంత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో, అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మాక్ టెస్ట్లు పెడతాయి.
మోడల్ టెస్టులు పెడుతున్నారు. ఆ పెట్టే ప్రయత్నంలో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇదంతా ఎప్పుడైతే ఈ కోచింగ్ ఇండస్ట్రీ అనేది టోటలీ కమర్షియలైజ్డ్, యు నో దట్. సో ఇందులో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని బట్టి కోచింగ్ సంస్థ క్వాలిటీని డిటర్మైన్ చేస్తారు అనే ఒక అపోహతోటి కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అసలు నీకు ఆన్సర్ రాని క్వశ్చన్లు ఇస్తారు. ఇక మీకు ఆన్సర్లు రావు. అవి చూసిందంటే ఇంకా మీకు పంచప్రాణాలు గాల్లో కలవాల్సిందే. మనకి ఆ క్వశ్చన్ చూడంగానే నాకు ఏం రాదు, అసలు నేనేం చదువుకోలేని ఒక అనామకం అన్న ఫీలింగ్ తెప్పిస్తారు నీకు. తెలుసా మీకు ఆ విషయం? ఇది చేసేది ఎందుకు అంటే ఏదో హైపు. ఇప్పుడు ఈ మధ్య సినిమాలలో కూడా అదే జరుగుతుంది కదా, ఏదో హైపు, ఏదో ఉన్నది అది ఏదో అయిపోతుంది, నీకేం రాదు, నువ్వు ఎందుకు పనికిరావని ప్రూవ్ చేయాలనుకుంటున్నాయి. ఇట్లా ఒక అన్హెల్దీ కాంపిటీషన్ ఏదైతే మనకి కోచింగ్ సెంటర్ల మధ్య ఉన్నదో అది పిల్లల్ని అనవసరంగా భయపెడతాను. నేను ఒక షార్ట్ వీడియో కూడా ఉంది నాది మన యూట్యూబ్ ఛానల్, మన దట్స్ ఇట్లో సాథి అనే పోర్టల్ ఉంది. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెట్టింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఏం నెత్తినూరు బాదుకుంటూ మరీ చెప్తున్నారు మన ప్రొఫెసర్లు, ఐఐటీలు చదివేటోళ్ళు, అలా కోచింగ్ ఇచ్చేటోళ్ళు కాదు. అరే నాన్న ఎన్సీఆర్టీ చదువుకుంటారా, ఈ పీవైక్యూస్ బాగా చేయండి, అంతకుమించి మేము అడగం, మాకు కావాల్సింది పాస్ అయ్యేటోళ్ళు ఫెయిల్ అయ్యేటోళ్ళు కాదు. నీకు ఏం రాదని ప్రూవ్ చేస్తే నాకేం వస్తుంది, నీకు వచ్చు అని ప్రూవ్ చేసే కదా నేను నిన్ను తీసుకోవాలి అనే విషయమే చెప్తున్నాయి. సో మీకు ఎప్పటి నుంచో నేను ఇదే విషయం చెప్తూ ఉంటా, ఏమని, మీరు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే మాక్ టెస్ట్లని బేస్ చేసుకొని మీ క్వాలిటీని జడ్జి చేయకండి. ఇప్పుడు నేను పెట్టే టెస్ట్లు, నేను పెడతా టెస్ట్లు, నా స్టూడెంట్స్ని అడగండి చెప్తారు. సంజీవినిలో క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నీకు 150 వస్తాయంటే 150 వస్తాయి, 200 వస్తాయంటే 200 వస్తాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏమో నీకు మాక్ టెస్ట్లలో 200 వస్తాయి, తీరా అక్కడ పోయిన తర్వాత 100 కూడా రావు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏమో మాక్ టెస్ట్లోనే నీకు 100 కూడా రావు. అంటే ఇంప్రాపర్ జడ్జిమెంట్ ఆఫ్ ది స్టాండర్డ్స్. ఇది కరెక్ట్ కాదు. మీ స్టాండర్డ్ ఏందో నాకంటే బాగా నీకు తెలుసు, నీ బలాలు బలహీనతలు నీకు తెలుసు. నిన్ను జడ్జ్ చేయడానికి నాకు ఏ అధికారం కానీ హక్కు కానీ లేదు. నా బాధ్యత కేవలం నిన్ను గైడ్ చేయడం, జడ్జ్ చేయడం కాదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. సో జడ్జ్మెంట్ థాట్స్ మాకు లేవు. సో డోంట్ గివ్ దట్ జడ్జింగ్ రైట్ టు ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈజ్ అరౌండ్ అస్, విచ్ ఈస్ లూటింగ్ ది మనీ. సో నేను మీకు ఇచ్చే సలహా ఒకటే, కోచింగ్ సంస్థలు పెట్టే మాక్ టెస్టులు రాయండి, తప్పే ఉంది. కానీ వాటి మార్కుల్ని కొలమానం కింద తీసుకోకండి. దే ఆర్ నాట్ ద పారామీటర్ టు జడ్జ్ యువర్ క్యాలిబర్. నీ సత్తా నీది, నాకు తెలియదు నీ సత్తా, నీకు తెలుసు. యు ఆర్ క్యాపబుల్. జడ్జ్మెంట్, సో హౌ కెన్ ఐ జడ్జ్? డెఫినెట్లీ యూ కెన్ జడ్జ్ ఇట్ బై వాట్ యూ కాల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఎస్. సో లాస్ట్ మినిట్ టిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పిల్లలు. ఓకే, లాస్ట్ మినిట్ టిప్స్ ఒకసారి చెప్పి నేను వైండప్ చేస్తా. బికాస్ ఇట్స్ బీన్ 40 minutes సిన్స్ ఐఎమ్ టాకింగ్ టు యూ. హ్యాడ్ ఎ గుడ్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ యూ. దీన్ని నేను మళ్ళీ పోస్ట్ కూడా చేస్తాను. ఎవరైనా విద్యార్థులు మిస్ అయినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి ఈ వీడియో ద్వారా మనం పంపించగలిగితే మనం చాలామంది విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. సో మీ ఫ్రెండ్స్కి, మీతో పాటు ప్రిపేర్ అయ్యేటోళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ లాస్ట్ మినిట్ టిప్లో మళ్ళొకసారి స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం. పాయింట్ నెంబర్ 1, ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తున్న ఈ తరుణంలో మీరు అండర్లైన్ చేయాల్సింది, హైలైట్ చేయాల్సింది, మీరు ఇంతవరకు ఏ టాపిక్స్ మీద అయితే స్ట్రెంగ్త్ పెంచుకున్నారో ఆ టాపిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, కాన్సెప్ట్స్ మీద హైలైట్ ది కాన్సెప్ట్స్. ఎట్లా? జేఈ సిలబస్ తీసుకోండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఐన్స్టైన్ ఈక్వేషన్ ఉంటుంది, దాని ఒక్కదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆల్రైట్. రెడ్బర్గ్ ఈక్వేషన్ ఉంటుంది, దాని ఒక్కదాన్ని అండర్లైన్ చేసుకోండి.
పీరియాడిక్ ప్రాపర్టీస్లో అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ పొటెన్షియల్ని అండర్లైన్ చేసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అరోమాటిసిటీ అంటే హక్కెల్ రూల్ని అండర్లైన్ చేసుకోండి. ఇట్లా ఎన్సీఆర్టీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ చేతులతో స్వయాన మీరు, సమ్మరీ ఉన్న బుక్స్ కావు, మీరు అండర్లైన్ చేసుకుంటూ చదవండి. మీకు బలమైన టాపిక్స్ మాత్రమే, చాప్టర్స్ మాత్రమే, అవి 70 to 80% ఉంటాయి అంతే. డోంట్ వరీ, ఈవెన్ యూఆర్ నాట్ అటెంప్టింగ్ ద హోల్ పేపర్. వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకుని మళ్ళొకసారి రివైజ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, 2020 నుంచి 2023 వరకు ఏవైతే మాక్ టెస్టులు జరిగినాయో, ఈ మాక్ టెస్టులు ఏవైతే జేఈ మెయిన్ ఎగ్జామ్ జరిగిందో ఈ ఎగ్జామ్స్ అన్నీ, పేపర్స్ అన్నీ వరుసగా అదే ఆర్డర్లో సాల్వ్ చేసుకుంటూ పోండి. మీకు ఎక్కడెక్కడైతే అంటే మీకు స్ట్రెంగ్త్ ఉన్న టాపిక్స్ మీదనే మళ్ళీ ఎంఫసైజ్ చేయండి. మీకు రాని వాటి జోలికి పోకండి ఇప్పుడు. ఆల్రైట్, ఎగ్జామ్ అవ్వగానే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. ఎక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, నీకు తెలిసిన దానిలో మిస్టేక్ చేస్తేనే సిల్లీ మిస్టేక్ అంటారు. ఎక్కడ నువ్వు మిస్టేక్ చేసావో 1కి 4 సార్లు వెరిఫై చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసుడు కాదు, ప్రీవియస్ ఎగ్జామ్లో నీకు ఎన్ని వచ్చినాయి. సపోజ్ 150 వచ్చినాయి, తెలిసినవి కొన్ని 50 పోగొట్టుకున్నావు మార్కులు, ఏవవి, ఎందుకు పోయింది, దాన్ని సపరేట్ వీలైతే ఒక చిన్న డైరీ లాగా మెయింటైన్ చేసుకోండి. ఎర్రర్ లిస్ట్ అంటారు దాన్ని, కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకోండి. రోజు ఆ మిస్టేక్స్ని ఒకసారి చూసుకోండి. ఆ మిస్టేక్స్ని కంపల్సరీ చూసుకోండి. ఫస్ట్ ఎగ్జామ్లో నాకు తెలిసి ఇది తప్పు చేసిన, ఇది తెలుసు నాకు కానీ తప్పు చేశాను. ఇది మీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ పేపర్స్ రాయడం. మూడోది ఎగ్జామ్ రోజు మీరు ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం ఆర్డర్ ఫాలో అవ్వండి. నాలుగోది, ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా అది మీరు ఇప్పుడు రాసే మాక్ టెస్టులు కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, లేదా ఫైనల్ ఎగ్జామ్ కావచ్చు, క్వశ్చన్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి 1 నుంచి 1.5 నిమిషాలు పడుతుంది కనుక డోంట్ బీ ఇన్ ఏ రష్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. నెక్స్ట్ పాయింట్, సపోజ్ ఇఫ్ యూ ఆర్ క్రాసింగ్ మోర్ దెన్ 3 minutes ఇన్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్, స్టాప్ ఇట్ దెన్ అండ్ దేర్. క్యాలిక్యులేషన్లకు టైం పడుతుందంటే దాని మీద టైం ఎక్కువ వేస్ట్ చేయకండి. దానికి మీకు టైం ఉంటే చివరిలో చేసేది, ఈగో మీద తీసుకొని ఆ క్వశ్చన్ అటెంప్ట్ అస్సలు చేయకండి. చివరగా మనందరికీ తెలిసిందే, ప్రెషర్ అనేది మోస్ట్ కామన్. పీసీఎం ఈజ్ యువర్ చాయిస్. ప్రెషర్ అనేది మోస్ట్ కామన్. ఈ ప్రెషర్ కాంబాటింగ్ టెక్నిక్స్ ఏం లేవు. సరిగ్గా తినండి, ప్రశాంతంగా ఉండండి, ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయకండి. యూ కెన్ నాట్ విన్ ఓవర్ ది ప్రెషర్, యూ హ్యావ్ టు లివ్ విత్ ది ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేకపోతే మనం బతకలేము. కాకపోతే ఆ ప్రెషర్ని అవుట్పుట్ కిందకి ఏ విధంగా మలుచుకోవాలో చూసుకోండి. ప్రతిసారి దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ వెయిట్ అనేది ఆ ప్రెషర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు మన చెయ్యి ఇట్లా పట్టుకొని ఉంటే ఏ బరువు లేదు చేతి మీద, ఖాళీగానే ఉంది. కానీ ఒక అరగంట ఉండేసరికి ఈ చెయ్యి నువ్వు కిందకి దించేస్తావు. అంటే ఏ విషయం గురించి మనం ఎక్కువసేపు ఆలోచించినా అది బరువు ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దాని గురించి ఆలోచించండి, వదిలేయండి. జరగాల్సింది జరుగుతుంది పక్కా. ఇఫ్ ఇట్ ఈస్ డెస్టైన్డ్ టు బీ దట్ యూ గెట్ ఇన్ టు ది ఐఐటీస్, యూ విల్ ష్యూర్లీ. దాని గురించి ఆలోచించకండి, అసలే ఆలోచించకండి. పోటీ అంటారా, రేపటి నుంచి మీరు టేకప్ చేయబోయే ప్రతి పనిలో ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ ఈ ప్రెషర్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ కంటే, ప్రెషర్ కాంబాటింగ్ టెక్నిక్స్ కంటే ప్రెషర్ హ్యాండ్లింగ్ టెక్నిక్సే మోర్ ఇంపార్టెంట్. ఎదుర్కొనే ప్రయత్నం చేయకండి, దాంతోపాటు ప్రయాణం చేయండి. ప్రతి చోట కామన్ అయితే. సో ఈ విధంగా ప్రశాంతంగా చదువుకోవడం ద్వారా ఏ విధమైన స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్గా మీరు ర్యాంక్ కొడతారు. PCM is something that someone is talking about, like, can I take up PCM? It's up to you. I have been speaking only about the mathematics because math is time consuming. Math was lengthy over the period of time. For the last 5 to 10 years, math paper was lengthy and complex. Math was taking up more time. సో ఎక్కువ టైం పడుతుంది కనుక పిల్లలు, నేను చెప్పే సలహాలు మ్యాథ్ని లాస్ట్కి పెట్టండి అని. బికాస్ ఎనీవేస్ యూ విల్ డూ ఇట్ గుడ్, మీరు బాగా చేయగలుగుతారు. ఆల్రైట్, సో ఐదర్ ఇట్ CPM or PCM. Those who are good at physics can do physics first. Alright, so wish you
వెరీ గ్రేట్ లక్. ఆల్రైట్, మీ ప్రయత్నం మీరు చేయండి అన్న, తప్పకుండా సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. ఈ బలమైన నమ్మకంతో సెలవు తీసుకుంటా. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఓవర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో వీడియోస్ ఉన్నాయి, దానిలో క్లాసెస్ ఉన్నాయి. సరే ఇప్పుడు నేను క్లాసెస్ చూడండి, ఏదో నేర్చుకోండి అని చెప్పాను. కాకపోతే రీసెంట్ ప్లేలిస్ట్లో కెమిస్ట్రీలో అన్ని క్లాసెస్ నేను పెట్టడం జరిగింది. అంటే 20 minutesలోనే మొత్తం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ రీసెంట్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ అండ్ ఫిజికల్, ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే అక్కడ ఆ వీడియోస్ చూడండి. ఆల్రైట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సీ యూ. థ్యాంక్ యూ ఆల్.